మన పర్మిషన్ ఆయనకి ఎందుకు కానీ మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు రీఎంటర్ అవుతాను, ప్రజలు అడిగితే అంటున్నాడు గఫూర్ గారు. ఇప్పుడు వస్తున్న వార్తలు వీటిని సింక్ చేస్తే మీ విశ్లేషణ. వెంకటకృష్ణ గారు, బేసిక్ ప్రశ్న ఏంటంటే విజయసాయి రెడ్డి అసలు రాజకీయాల్లో ఎప్పుడున్నాడు? విజయసాయి రెడ్డి జీవితంలో ఆయన సిఏగా లేదా చార్టెడ్ అకౌంటెంట్ సంస్థలో గోల్మాల్ చేసి ప్రజాధనం కొల్లగొట్టడంలో ఎక్స్పర్ట్. ఆయన ఎందుకు జైలుకు పోయినాడు? ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్థలు వీటన్నిటినీ ఆయన ఆడిటర్గా ఉంటూ మొత్తం సలహాలు చెప్పి ఎట్లా క్విట్ ప్రోగా చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది, అందుకోసమే అతను కో అక్యూజ్డ్ అయినాడు, నంబర్ 2 అయినాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం, ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఉంటూ ప్రైమ్ మినిస్టర్తో టచ్లో పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ప్రయోజనం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కానీ కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రజలు కోరితే అంటున్నాడు, ఆయన భార్య కూడా కోరడండి, ఆయన భార్య కూడా కోరదు రాజకీయాలు ఉండమని. ఎందుకంటే ఆమెకు తల బొప్పి కట్టింది. అంత గందరగోళాలు చూసినాం కదా మనం, శాంతి వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయన ఏ ప్రజలు కోరుతారండి? బుద్ధుండోడు ఎవరు కోరడు నువ్వు రాజకీయాల్లో రమ్మని. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు లేడు. ఆయన మోసం చేసి ప్రజల్ని మోసం చేయడము, తప్పుడు లెక్కలు రాయడము, ప్రజాధనం కొల్లగొట్టడంలో అగ్రగణ్యుడు తప్ప ఆయన ఏ రోజు ప్రజల కోసం రాజకీయాలు చేసిన వ్యక్తి లేడు. ఇప్పుడు బయట చెప్తుంటారు నెత్తి మీద రూపాయి పడితే ₹1 చెల్లుబాటు కాడని. అట్లాంటి కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆయన ఏ ప్రజలు కోరుతారు? ఆయన ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మాకు వద్దు అని. అయితే భానుప్రకాష్ రెడ్డి ఆయన కోర్స్ ఆయన ఇంపార్టెంట్ నాయకుడు, నేనేం కాదన్ను. అయితే ఈయన సంబంధాలు లోకల్ నాయకత్వంతో కాదు, ఈయన సంబంధాలు మొదటి నుంచి కూడా అగ్ర నాయకత్వంతో ఉంది. ఆ రకంగా దొడ్డిదారిన బీజేపీలోకి ఎంట్రీ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయోజనాల్ని కాపాడడం అది లక్ష్యం ఆయనకు. ఇవన్నీ డ్రామాలు, పైకి ఏం చెప్పినా కానీ డ్రామాలు, అన్ని డ్రామాలే. ఇప్పుడు వ్యవసాయాలు చేస్తాను బతుకుతాను అని చెప్పి మొన్నదే, మరి 6 నెలలు కూడా కాలే అప్పుడే వ్యవసాయం ముఖం మొత్తిందా? ఈ రాజకీయాలు వద్దు నాకు అని ఎందుకు చెప్తున్నాడు? రాజకీయాలు వద్దు అనే వేషంతో బయటకు వచ్చి అబ్బో వైఎస్ఆర్ కాంగ్రెస్తో బాగా ఆయనకు చెడింది అని అనిపించుకొని ఆ తర్వాత దొడ్డిదారిన పోయి వాళ్ళ ప్రయోజనం కాపాడాలనేటువంటి తాపత్రయం ఉండే వ్యక్తిగానే నేను చూస్తాను ఆయన. అందుకోసం భానుప్రకాష్ రెడ్డి గారు వద్దంటున్నారు, మరి మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం మనం భవిష్యత్తులో. బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఎవరు చేర్చుకుంటారు ఆయన్ను? ఎవరి దగ్గర రానియరు. ఆయన సంగతి అందరికి తెలిసిందే. మొన్ననే ఫోన్ చేసి చెప్తున్నాడు కదా, వాళ్ళు అడిగారు కాకినాడ పోర్టు కోసము లేదా ఈ మద్యం కోసం నాకు 100 కోట్లు ఇప్పించమంటే నేను ఇప్పించేసిన. అరే ఆ రకంగా నోటి మాటతో 100 కోట్లు ఇప్పించి ప్రయోజనాల్ని కాపాడిన వ్యక్తి క్విట్ ప్రోకోలో కానీ ప్రజాధనం కొల్లగొట్టడంలో ప్రధాన పాత్రధారి. ఇటువంటి వాడిని ఏ పార్టీ దాకా చేర్చుకుంటారండి? ఏమంటే గంగాజలం ట్యాప్ ఆడ బీజేపీ ఆఫీస్ లో పెట్టుకున్నారు కాబట్టి అట్టాటోళ్ళు తప్ప. అంటే ఇవాళ రాజకీయ పార్టీలకి ఇలా మనీ మేకర్స్, మనీ మాంగర్స్, మనీ మొబిలైజర్సే కావాలి కదా మాస్ లీడర్స్ కంటే. కాబట్టి అంత తేలిగ్గా ఏ పార్టీ వద్దు. తెలుగుదేశం జనసేన అంటే ఓకే లోకల్ గా ఉన్నాయి కాబట్టి అవి తెలుగుదేశం జనసేన వాళ్ళు రాజకీయాలు తెలుసు ఇక్కడ. అదే ఆ తర్వాత కాంగ్రెస్ తో ఆయనకు సంబంధాలు కూడా లేవు, బీజేపీతో సంబంధాలు ఉండే. వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, ఎందుకంటే భానుప్రకాష్ రెడ్డి పరిచయాలు అయితే ఉన్నాయి, గట్టి పరిచయాలు ఉన్నాయి, చాలా 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 దగ్గర సంబంధాలు ఉన్నాయి, మామూలు సంబంధాలు కాదు. నరేంద్ర మోడీ గారు అన్న మాకు డబ్బు దండిగా ఉందన్న, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన డబ్బు చాలా ఉందన్న. ఓకే ఓకే కార్యకర్తలు డొనేట్ చేసిన డబ్బు చాలా ఉందన్న. కాదన్నాను, ఎందుకంటే మీరు మాకు వద్దు అని చెప్పినప్పుడు లేదా మీరు చేర్చుకుంటారు, నేను ఎందుకు చెప్పాలా? అయితే సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని ఏ పార్టీ కూడా చేర్చుకోకూడదు ఇటువంటి వ్యక్తి. ఎందుకంటే ఫెయిర్ రాజకీయాలు ఉండి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం త్యాగం చేసి చిన్నప్పటి నుంచి లేదా రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తుంటే సరే, ఓ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ హక్కు చేర్చుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడ చేరినా కానీ వాళ్ళ సలహాలన్నీ ఏంటంటే ఎట్లా ధనం కొల్లగొట్టాలా, ఈ క్విట్ ప్రోకో ఎట్లా చేసుకోవాలా, మద్యంలో ఎట్లా కొల్లగొట్టాలా, పోర్ట్లలో ఎట్లా కొల్లగొట్టాలా, ఇటువంటి సలహాలు ఇచ్చేటువంటి వీళ్ళు. వీళ్ళని దగ్గర రాణించిన పార్టీ ఏ పార్టీ బాగుపడదు. సరే ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి ఆయన ప్రజలు కోరితే అన్నాడు, ఏ ప్రజలు కోరరు ఆయన్ను, వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా కోరరు. ఇక ఏ ప్రజలు ఎవరు తెలుసండి? ఆయన
ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి ఇటువంటి బాపతు జనం ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు తప్ప సామాన్య మానవులకి ఏం తెలుసు ఆయన ఏం సేవ చేసినాడు కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఏదో దారి చూసుకోవడానికి దొంగదారి చూసుకోవడానికి దొడ్డిదారిన దూరడానికి చేస్తున్న ప్రయత్నాలు. అయితే రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా ఇవ్వడం అనేటువంటిది ఆ రోజు నేను చెప్పాను, నేను ఇప్పుడు కట్టుబడి ఉన్నా. ఆయన బీజేపీతో కన్సల్ట్ చేయకుండా రాజీనామా ఇచ్చి ఉండడు అనేది నాకు ఆ రోజు అనుమానం, ఈ రోజు నా అనుమానం నాకుంది. అది ఎందుకు అనేది రాబోయే కాలం తెలుస్తుంది. రైట్. మీరు అన్నదానికి మీరు ఆ రోజు నా డిబేట్లోనే అన్నారు మీరు, ఇతను రాజీనామా చేశాడంటే వాళ్ళ ఆశీస్సులతోనే చేసి ఉంటాడు, వాళ్ళకు కన్సల్టేషన్తోనే చేసి ఉంటాడు, మీరు అన్నమాట నిజమే ఆ రోజు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొద్దిగా